హైదరాబాద్లో సంధ్య థియేటర్లో జరిగిన పుష్ప 2 మూవీ తొక్కిసలాట ఘటన గురించి అందరు మాట్లాడుకుంటున్నారు. సినిమాలు తీయటం వాళ్ళకి బిజినెస్, చూడటం మీ ఆనందం. అల్లు అర్జున్ గారి గురించి అందరు మాట్లాడుకుంటున్నారు. సెలబ్రిటీస్ అయినంత మాత్రాన వాళ్ళ గురించి మాట్లాడుకోవాలా చెప్పండి. పుష్ప 2 మూవీ అనేది పాన్ ఇండియా లెవెల్లో తీశారు. సో దానికి యుఏ సర్టిఫికెట్ ఉంది. యుఏ సర్టిఫికెట్ అంటే చట్టం ఏం చెప్తుంది అంటే 12 సంవత్సరాల పిల్లల్ని థియేటర్లోకి అనుమతించకూడదు, 12 సంవత్సరాల పిల్లల్ని సినిమాకి తీసుకురాకూడదు. ఎలా తీసుకొచ్చారు? తీసుకొచ్చిన ఫ్యామిలీ మెంబర్స్ని ఎవరైనా క్వశ్చన్ చేశారా? ఆ తండ్రికి బాధ్యత లేదా? బాధ్యత రాహిత్యంగా అలా ప్రవర్తించవచ్చా? కుటుంబానికి పెద్ద అయి ఉండి యాజ్ ఏ ఫ్యామిలీ మెంబర్కి హెడ్ అయి ఉండి పిల్లల్ని తీసుకుని మూవీకి రావడం ఏంటి? బెనిఫిట్ షోకి ఫస్ట్ రోజే రిలీజ్. అప్పుడు బెనిఫిట్ షోలు ఎప్పటి నుంచి స్టార్ట్ అయినాయి అంటే ఈ బాహుబలి మూవీ నుంచి స్టార్ట్ అయింది. టికెట్ ధరలు పెంచడం కానీ, బెనిఫిట్ షోలు వేయటం కానీ, సో మూవీస్ వాళ్ళు వచ్చేసి హంగామా చేయటం కానీ ఇవన్నీ చేస్తున్నారు. అది వాళ్ళ వ్యాపారం కదా. మీరు ఎందుకు ఆలోచించట్లా? ఒక 3 hours ఎంజాయ్ చేయడానికి వెళ్ళండి, లేదా 2.5 hours ఎంజాయ్ చేయడానికి వెళ్ళండి. అంతేగాని అదే బేస్ చేసుకొని రాగానే వెళ్ళిపోయి చూడాలి అనేది ఎందుకు? అంత అవసరం ఏముంది? ఒక డ్రైవర్ ఉన్నాడు, లారీ డ్రైవరు. ఉద్దేశపూర్వకంగా కాకపోయినా ఓవర్ స్పీడ్గా వెళ్ళటం వల్ల యాక్సిడెంట్ అనేది జరుగుతుందో, అలా యాక్సిడెంట్లు జరుగుతాయి అని తెలిసి కూడా, నాలెడ్జ్ ఉండి కూడా అతను ఓవర్ స్పీడ్గా వెళ్ళటం వల్ల అక్కడ యాక్సిడెంట్ ప్రమాదం జరిగి అవతల వ్యక్తులు చనిపోవడం అనేది జరుగుతుంది. సో అప్పుడు ఆ మూమెంట్లో 304A అనేది కన్సిడర్ చేసి ఆ సెక్షన్ ప్రకారం అరెస్ట్ చేయడం అనేది, ఎఫ్ఐఆర్ కట్టడం, అరెస్ట్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. బాధ్యత రాహిత్యంగా ప్రవర్తించటం, నెగ్లిజెన్సీ. ఈ మూవీ వాళ్ళని విమర్శిస్తున్నారు. ఎవరు చూడమన్నారు మిమ్మల్ని మూవీస్? 3000 టికెట్ పెట్టుకొని బెనిఫిట్ షోలకి వెళ్ళి అర్ధరాత్రులు వెళ్ళాల్సిన అవసరం ఏంటి పిల్లల్ని తీసుకొని? సో అదొకటి ఆలోచించాలి. తొక్కిసలాట్లో ఎంతమంది చనిపోతున్నారు? ప్రయోగ తొక్కిసలాట్లో 800 మంది చనిపోయారు. మహారాష్ట్రలో జరిగిన 2005లో తొక్కిసలాట్లో 269 మంది చనిపోయారు. మొన్న రీసెంట్ గోదావరి తొక్కిసలాట్లో 29 మంది చనిపోయారు. ఉజ్జయినిలో 160 మంది చనిపోయారు. అయితే ఇదంతా ప్రభుత్వం విఫలమై చనిపోయారా? సో ఆ ప్రభుత్వాలు విఫలమై చనిపోయారు. ఇలాగా ఆలోచించాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఈ సల్మాన్ ఖాన్ కేసులో కూడా బొంబాయిలో డ్రంకన్ డ్రైవ్ కింద ఇదే జరిగింది. ఈ కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ అని ఆ సెక్షన్ ప్రకారం కేసు ఫైల్ చేశారు. ఆ కేసు ఇప్పటికి కూడా నడుస్తూనే ఉంది. దాంతోపాటు కృష్ణ జింక కేసు అనేది జరుగుతుంది అనమాట. అప్పుడు కూడా సల్మాన్ ఖాన్కి 48 గంటలు జైల్లో ఉన్నాడు, 5 ఏళ్ళు జైలు పడింది. సో వెంటనే బెయిల్ ఇచ్చారు. 48 గంటలు జైల్లోనే ఉన్నాడు, 2 days. తర్వాత 50,000 పూచికత్తుతో బెయిల్ ఇచ్చారనమాట. ఇది జోధాపూర్ కోర్టు విధించింది.